బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై లైంగిక దాడి బెదిరింపులకు పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరీర్ లైఫ్ చిక్కుల్లో పడ్డాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జానీ మాస్టర్ జీవిత చక్రం గిర్రును తిరిగి జైలు దగ్గరకు వచ్చి ఆగింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం ఎట్టకేలకు క్లైమాక్స్ చేరుకుంది. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో అతడిని ఇటీవల గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి చంచలగూడ జైలుకు తరలించారు నార్సింగి పోలీసులు. ఇక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీలో మొన్నటిదాకా ఒక వెలిగిన జానీ లైంగిక వేధింపుల అభియోగాలతో ఇప్పుడు జైలు పాలయ్యాడు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, కావాలని తనను ఈ కేసులో ఇరికించారని, వాళ్ళను మాత్రం వదిలిపెట్టనంటున్నారు జానీ మాస్టర్. తనపై లైంగిక దాడి బెదిరింపులకు పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరీర్ లైఫ్ చిక్కుల్లో పడ్డాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జానీ మాస్టర్ జీవిత చక్రం గిర్రును తిరిగి జైలు దగ్గరకు వచ్చాగింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ వేయనున్నారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో అతన్ని దాదాపు 10 రోజుల పాటు కస్టడీ కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. మరోవైపు జానీ మాస్టర్ పై ఫోక్సో యాక్ట్ నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు. జానీ మాస్టర్ న్యాయవాది అప్లై చేయనున్నారు. ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. గురువారం అతన్ని గోవాలో అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ తీసుకొచ్చారు ఎస్ఓటీ పోలీసులు. కేసును పర్యవేక్షిస్తున్న నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. రహస్యంగా విచారించిన తరువాత రాజేంద్రనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇక మరోవైపు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడని, నేరాన్ని జానీ అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. 2020లో ముంబైలోని హోటల్లో జానీ లైంగిక దాడి చేశారని, ఎవరికైనా చెబితే అసిస్టెంట్ గా తొలగిస్తానంటూ జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని, షూటింగ్ పేరుతో హోటల్స్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని జానీపై రిమాండ్ రిపోర్టు ద్వారా మెజిస్ట్రేట్ కు విన్నవించారు పోలీసులు. అటు జానీని తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ వేశారు నార్సింగ్ పోలీసులు. भाई निकल गए तो वहां से आ रहे भाई चलो भाई निकल गए तो वहां से आ रहे भाई